అందరికీ నమస్కారం. నేను తురగా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఒక వివాదాస్పదమైన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక మహిళ ఒక టెంపుల్కి చైర్మన్గా ఉందంటున్నారు. సరే, అక్కడ పనిచేసే పూజారి లాంటి అతను ఇంకొక అతను ఎవరో కూర్చొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ఆడవాళ్ళు బహిష్టు సమయంలో గుడికి రావచ్చా అని మాట్లాడితే ఆవిడ చెప్తోంది, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, 4 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా, నేను బహిష్టు సమయంలో అంటే పీరియడ్స్ సమయంలో అసలు గుడికి రావడం మాత్రమే కాదు, నేను దగ్గరుండి అమ్మవారికి నేను పూజలు చేస్తున్నాను, అభిషేకాలు చేస్తున్నాను, హారతలు ఇస్తున్నాను, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నువ్వు చూస్తున్నావు కదా, ఏమైంది, నేను శుభ్రంగా ఉన్నాను. ఇదంతా కూడా మూర్ఖత్వం, ఇలాంటివన్నీ కూడా ఛాందసవాదం, ఇదంతా కూడా బహిష్టు సమయంలో గుళ్ళకి రావకూడదు అంటాం, ఇదంతా కూడా ఛాందసవాదం అని చెప్పి ఆవిడ మాట్లాడటం, అవును కరెక్టే అని చెప్పి ఇతను మాట్లాడడం, పక్కన ఎవరో కూర్చుని మాట్లాడడం, ఈ వీడియో వైరల్ అవడం. సరే, దీని మీద కొంతమంది ఘనాపాటీలు మాట్లాడారు, ఈ విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడారు, హిందుత్వాన్ని గురించి కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు, వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వచ్చి ఇంకా రెచ్చిపోతున్నారు. తప్పేంటి, బహిష్టు సమయంలో వెళ్తే తప్పేంటి, అది జనరల్గా ఎవరికైనా జరిగేది, ప్రకృతి సహజంగా జరిగేది, దానికి ఏముంది, ఇదంతా కూడా పాత వాళ్ళు ఎప్పుడో తెలియని రోజుల్లో పెట్టిన పద్ధతులు అవన్నీ. ఇప్పుడంతా కూడా అల్ట్రా మోడర్న్ డేస్, ఇప్పుడు అవన్నీ ఏం పట్టించుకోక్కర్లేదు అని మాట్లాడడం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో పురిటిమైల ఉన్న వాళ్ళ విషయంలో కూడా అట్లాగే మేము వాదిస్తాము. పురిటిమైల ఉన్న వాళ్ళు కూడా దేవాలయాలకు వెళ్ళచ్చు, పూజలు చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు అని మాట్లాడుతున్నారట. తర్వాత ఇంకొకటి, ఎవరన్నా చనిపోయినప్పుడు వచ్చే మైలు ఉంటుంది కదా, ఆ మైల సందర్భంలో కూడా హ్యాపీగా దేవాలయాలకు వెళ్ళచ్చు, పూజలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా వార్తలు వస్తాయి. ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళందరూ హద్దు మీరిపోయారు, వాళ్ళిద్దరు కూడా హద్దు మీరిపోయారు. ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి, ఎంతవరకు సహనం వహించాలో అంతవరకే సహనం వహించాలి. ఇలాంటి దుర్మార్గపు చేష్టలు చేసే వాళ్ళ మీద ఎక్కువగా సహనం చూపించినా కూడా తప్పే అవుతుంది. నిన్న మొన్నలో కూడా ఒక ఘనాపాటి గారు మాట్లాడుతూ చక్కగా చెప్పడం జరిగింది, ఈ మహిళలకి బ్రహ్మహత్యా పాతకం ఆ టైంలో ఉంటుంది, బహిష్టు సమయంలో ఉంటుంది. ఇంద్రుడికి ఒకప్పుడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటే దాన్ని ఎవరన్నా తీసుకుంటే కానీ ఆయన ఆ పదవిలో, ఇంద్ర పదవిలో ఉండటానికి అర్హుడు కాదు. బ్రహ్మహత్యా పాతకం ఉన్నవాడు ఇంద్ర పదవిలో ఉండటానికి అర్హుడు కాదు. అందువల్ల ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారంటే ఎవరు మేము తీసుకోం, బ్రహ్మహత్యా పాతకం ఎవరు తీసుకుంటాడు, మేము తీసుకోన్నారు. చివరికి నదులు బయట ముందుకు వచ్చినాయి, మేము తీసుకుంటాం అని చెప్పి, అంటే నీరు ముందుకు వచ్చింది, మేము తీసుకుంటాం అని చెప్పి. అలాగే చెట్లు ముందుకు వచ్చినాయి, మేము తీసుకుంటామని చెప్పి. అలాగే భూదేవి ముందుకు వచ్చింది, నేను తీసుకుంటానని చెప్పి. అలా 4వది మహిళలు ముందుకు వచ్చారు, మేము తీసుకుంటాము. ఎందుకంటే మీరు పరిపాలిస్తేనే, ఇంద్ర పదవిలో మీరు కూర్చుంటేనే మొత్తం పరిపాలన అంతా, ప్రపంచం అంతా కూడా, అంటే అన్ని విశ్వం అంతా కూడా, ప్రపంచం అంటే భారతదేశం లేదంటే భూమి ఇది కాదు, విశ్వం అంతా కూడా మీరు అక్కడ ఇంద్ర పదవిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో త్యాగం చేసి ఆ నలుగురిలో త్యాగం చేసిన వాళ్ళలో మహిళలు కూడా ముఖ్యం. వీళ్ళందరూ కూడా వీటిని తీసుకున్నారు. ఆ బ్రహ్మహత్యా పాతకం తీసుకోవడం వల్ల భూమి చాలా ప్రాంతాల్లో బీడువారిపోయింది. ఆ బీడువారిపోయిన భూముల్లో బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. అలాగే నీటి నొరగలో బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. అలాగే చెట్లకి జిగురు కారుతూ ఉంటుంది, ఆ జిగురులో, చెట్ల నుంచి కారే జిగురులో బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. అలాగే మహిళలు బహిష్టు రూపంలో ఆ బ్రహ్మహత్యా పాతకం బయటికి వస్తుంది అని చెప్పి కూడా చక్కగా అందరూ చెప్పడం జరిగింది. అయినా కూడా ఇలాంటి వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం ఉన్న టైంలో, బ్రహ్మహత్యా పాతకం మన ఒంటి మీద ఉన్న టైంలో వెళ్ళి దేవాలయాలకు వెళ్ళటం, లేదంటే
దేవుళ్ళకి పూజ చేయడం, ఇవన్నీ కూడా నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేస్తానని మాట్లాడడం ఏదైతే ఉందో అది ఏమాత్రం సమంజసమైన విషయం కాదు. ఇట్లాంటి వాళ్ళకి దండం దశగుణం భవేత్ అన్నట్లాగా వీళ్ళకి మంచి మాటలతో వీళ్ళు వినరు. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లాగే చెప్పాలి. బట్టలు ఉతికి ఆరేస్తాం చూసారా, ఆ బట్టలు ఉతికి ఆరేసినట్టు ఉతికి ఆరేయాలి ఇలాంటి వాళ్ళందరినీ. ఇలాంటి పిచ్చి పనులు వేరే మతాల్లో చేస్తారంటే వేరే మతాల్లో చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళ మతాల్లో పెద్దలు చెప్పినట్టు చక్కగా వింటారు. ఒక మసీదుకి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అన్న దాన్ని వింటారు అక్కడ. అలాగే చర్చికి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తారు. ఇలాంటి అతి తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏదో పెద్ద మేధావుల్లాగా ఫీల్ అయిపోయి వీళ్ళు చెప్పిన మాట వినే రకాలు కాదు. చెప్పిన మాట వినే రకాలు కాని వాళ్ళని శుభ్రంగా సోప్ పెట్టి బట్టలు తిన్నట్టు ఉతకాలి. అట్లా చేస్తేనే ఇలాంటి వాళ్ళు మాట వింటారు. ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు. ఇలాంటి పనులు ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు. వీళ్ళు చెడింది కాక మిగతా వాళ్ళందరినీ చెరుపుతున్నారు. వీళ్ళకి వచ్చే పాతకాన్ని ఆ గుడికి వచ్చే వాళ్ళందరికీ అంటిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ గుడిని నడిపిస్తున్నారో ఆ గుడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మహత్యా పాతకం ఉన్న టైంలో వెళ్ళినందుకు గాను ఆ బ్రహ్మహత్యా పాతకం వీళ్ళందరికీ కూడా చుట్టుకుంటుంది. ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ విషయం పాపం తెలియక ఈ సన్నాసులు ఇద్దరు కూడా ఇలా చేస్తున్నారని తెలియక వాళ్ళు పాపం వెళ్తున్నారు ఆ గుడికి. అందుకని ఇమ్మీడియట్గా ఆ గుడిని అందరూ కూడా బహిష్కరించాలి. ఈ బ్రహ్మహత్యా పాతకం ఉన్న టైంలో ఒంటి మీద ఈ పీరియడ్స్ వచ్చే టైంలో బహిష్టు వచ్చే టైంలో గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసే ఆ మహిళ ఉన్న గుడికి అందరూ వెళ్ళడం మానేయాలి. వెళ్తే ఆ బ్రహ్మహత్యా పాతకం వెళ్ళిన ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది. ఈ పని చేయడం కేవలం ఆ గుడికి వెళ్ళడం మానేయడం మాత్రమే కాదు, అలాంటి వాళ్ళకి శుభ్రంగా చాకిరే ఉంటారు చూసారా, అట్లా ఏదో ఉంటారు చూసారా, అట్లా అంటే నేను చాకల వాళ్ళని ఏమంటాం కాదు, అలా ఉంటుంది కదా, అట్లా బట్టలు ఏ విధంగా ఉతకవలను అనేది ఉంటుంది కదా, ఆ విధంగా ఉతకవలను వీళ్ళకి ఆ విధంగా గుణపాఠం చెప్తేనే ఇలాంటి వాళ్ళు వింటారు తప్ప మామూలుగా ఇదమ్మా ఇలా ఉండాలి అని చెప్తే వినే రకాలు కాదు వీళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న హిందువులందరూ కూడా సరిగా రియాక్ట్ అవ్వండి. వాళ్ళిద్దరికీ కూడా బుద్ధి వచ్చేలాగా సరైన పద్ధతిలో గుణపాఠం చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్, అలాగే ఈ ధార్మిక సంబంధమైన అంశాలు వచ్చే భక్తి వేదాంత ఛానల్, ఈ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.